వేదిక ముందున్న పెద్దలందరికీ, కళాకారులకు, వచ్చిన అతిథులకు శిరసు మంచి పాదాలకు వందనాలు. శారదా గంగల ఓ గంగ మా తల్లి అమ్మ గంగ రాణి వేదాలు మరి ఎట్టున్నాయి. గంగ నాయని కొండ గౌరి పుత్రున్నవి కన్న నీ గొప్పవి పల్ల జడవేనా పార్వతీ వర్గమాన నీకు బదైన శరాన్ని తల్లి నిన్ను ధరించి పుస్తకములు చేతను పూరితెలు నీవు నా మదియందు నిలిచేంటి శోభిల్లు పలుకుమా శరణు శరణు మాయంబారాణి శాంభావి రాణి శాంభావి రాణి కరణుడు కన్న తల్లి గంగా భవాని గంగా భవాని పుట్టినది పుట్టినది గంగాదేవి ఈ పొడవిలోన పెరిగినది గంగాదేవి పేడంపూలోన గంగ నీకు శరణీయకు గడి ఆగవమ్మ. తొక్కినది గంగ, మొక్కేది గంగ, తాగేది గంగ, తల కోసుకునేది గంగ, కుండలు పోసేది గంగమ్మ, కూరట్లు పోసేది గంగ. దేవదానవ మానవ యోధాని యోధుల సమస్తాచర్య కూర్ల గంగ ప్రాణాధారము. పూర్వకాల ముందు శివలీల శంకుతుడైన వీరభద్రుడు దక్షయజ్ఞం దోషం చేసిన తర్వాత నాగులకొండ పట్ల పరిపాలకుడైన రాజరాజ నరపతి కనుమోల్చడానికి వారి చెల్లెల సూరమ్మ గడపల మగ పిల్లవాడై జన్మించినాడు. మరి ఎప్పుడైతే అటువంటి అమ్మవారు వంకాలు తీసుకుపోయింది కనుక ధర్మ అయ్యాలని 12 చేతుల బాకి వంకాలు తీసుకుపోయి గొర్రెపాలు వచ్చి కావడాన్ని ఇచ్చి ఎంచి పెంచి 7 ఏళ్ళ పిల్లగానికి సవలక్ష గొర్రెల మంద కావలి పెట్టింది. సవలక్ష మంద కాడికి వచ్చింది పెద్ద వచ్చి కుదురు ఎప్పుడు మాంకాలమ్మ మేడగాడికి వచ్చి గొర్రెలు పెట్టినప్పుడే అమ్మవారు మాంకాళిదేవి చిన్న మొన్న కన్నులార చూచను. శివుతోడి ఉత్తములు అక్కడ చేత కూడా మంగళ పూలు గంటల దరువాలలో ఘనముగా తల్లి ధజనాది శంకుల దరువాలలో శంకుల దరువాలలో శరణగా తల్లి ధజనాది పొడిసటిగా పొద్దురితుగా వెలిగటిగా దియవాలే ఏడేళ్ళ నాడు సవలక్ష గొర్రెల మంద కావలి అయినా తల్లి గడియలు ఏమి కావాలి కలిగిందని చెప్పి రాడవద్దమున్నా ఉన్నకున్న మంగాళిదేవి ఉన్నమాయిడి సన్నదేమో తల్లి పొడిసడిగా పుదరెత్తుగా పొడిసడిగా పుదరెత్తుగా వెలిగటిగా దియవాడే ఉన్నకున్న మంగాళిదేవి ఉన్నమాయిడి సన్నదేమో ద్వారవంతు ఉన్న చిన్ని తమ్ముని ఎన్నదడా వెదురుకుంటూ ఉన్నదా తల్లి ఎడవకున్న మంగళారతులు